సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. ఫస్ట్ టైం ఐవీఎఫ్ సక్సెస్ ఇది పేషెంట్స్కి ఎంతైతే ఇంపార్టెంటో డాక్టర్స్కి కూడా ఈక్వల్గా అంతే ఇంపార్టెంట్. ఐవీఎఫ్ అనగానే అందరూ ఇది హై అండ్ ప్రొసీజర్, డెఫినెట్గా సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దాంట్లో ఎగ్ ఎలా ఉన్నా, స్పర్మ్ ఎలా ఉన్నా, బేబీ ఎలా ఉన్నా అన్నీ చెక్ చేసి పెడతారు కాబట్టి సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. యూజువల్గా ఐవీఎఫ్లో ఫెయిల్యూర్స్ తీసుకోవడానికి ఎవరు రెడీగా ఉండరు కదా. సో ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అనగానే జనరల్గా యాక్సెప్టెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. వన్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అయితే నెక్స్ట్ హోప్ కంప్లీట్గా జీరో అనుకుంటారు, నెక్స్ట్ ఇంకేమీ ఉండదు అని అనుకుంటారు. నేను మీ డాక్టర్ అనూషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఐవీఎఫ్లో ఐవీఎఫ్ సక్సెస్ ఉండకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి, దీన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకుంటాము, ఎలా కరెక్ట్ చేసుకోగలుగుతాము, దీంట్లో సక్సెస్ రేట్స్ పెంచుకోవడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి అన్న టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యూజువల్గా ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అని అంటే జనరల్గా ఏమేమి చూసుకోవాలి, మనం నెక్స్ట్ సైకిల్కి వెళ్ళే కన్నా ముందు చెక్ చేసుకోవాలి అని అంటే మీకు ఫస్ట్ అసలు ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, ఎగ్ నెంబర్ ఎంత ఉంది, పీరియడ్స్ వచ్చినప్పుడు స్కాన్ చేసినప్పుడు ఎగ్ నెంబర్ ఎంత ఉంది, బాగుంది తక్కువగా ఉందా. సో బాగున్నాక కూడా మీకు ఎన్ని ఎగ్స్ వచ్చాయి, ఎగ్లో క్వాలిటీ ఎలా ఉంది అన్నది చూసుకోవాల్సింది ఉంటుందండి. సో ఎగ్లో క్వాలిటీ తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్స్ మీకు ఒక 1-2 months మెడికేషన్స్ యూస్ చేసి నెక్స్ట్ టైం చేసేటప్పుడు ప్రోటోకాల్స్ మార్చి చేయాల్సింది ఉంటుంది. అలాగే స్పర్మ్ కూడా చూసుకున్నప్పుడు మీ స్పర్మ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అన్నది చెక్ చేసుకొని ఒకవేళ ఫెయిల్ అయినప్పుడు స్పర్మ్ క్వాలిటీ అంతా బాగానే ఉంది అయినా ఫెయిల్ అయింది అన్నప్పుడు నెక్స్ట్ టైం మీకు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ డిఎఫ్ఐ అనే టెస్ట్ చేసి ఒకవేళ అది హై ఉంటే మీకు తగ్గ జాగ్రత్తలు చెప్పి కొన్ని మెడికేషన్స్ ఇచ్చి మైక్రోఫ్లూయిడిక్స్ కానీ టీసా కానీ మీకు ఏది బెటర్ ఆప్షనో అది మీ డాక్టర్స్ డిసైడ్ చేసి నెక్స్ట్ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ మార్చుకొని వెళ్ళినప్పుడు సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉండేదానికి గమనిస్తుంటాం. కాకపోతే కొంతమందికి ఎగ్ అంతా బాగానే ఉంటుంది, స్పర్మ్ కూడా చూడటానికి ఎంత బాగానే ఉంటుంది, మిక్స్ చేశాక ఎంబ్రియోస్ కూడా గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఉంటాయి. సో గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టినా కూడా సక్సెస్ అవ్వట్లేదు, రిపీటెడ్గా ఫెయిల్ అవుతుంది, more than 2 times ఫెయిల్ అవుతుంది గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టినా కూడా. ఎందుకు? ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువ మందికి జెనెటిక్ ఇష్యూస్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో జెనెటిక్ ఇష్యూస్ ఏంటి, నేను బాగున్నాను, మా హస్బెండ్ బాగున్నారు, మాకెందుకు జెనెటిక్స్, మా బేబీస్లో ఎందుకు జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి అన్నది చాలామంది అనుకుంటారండి. యూజువల్గా సపోజ్ ఇది మీ ఎగ్ అనుకోండి, ఇది మీ స్పర్మ్ అనుకోండి. జనరల్గా బేబీస్ తయారీ అయ్యేటప్పుడు మీ ఎగ్ డివైడ్ అవుతుంది, స్పర్మ్ డివైడ్ అవుతుంది. సో బేబీస్ తయారీ అయ్యేటప్పుడు ఇలా కలిసినప్పుడు ఎవరిలో ఎక్కువ జీన్స్ ఉంటాయో, మదర్ జీన్స్ ఎక్కువ ఉంటే మదర్ పోలికలు ఉంటాయి, ఫాదర్ జీన్స్ ఎక్కువ ఉంటే ఫాదర్ పోలికలు. సో దిస్ ఈస్ ద వే హౌ బేబీస్ ఆర్ ఫార్మ్డ్. కాకపోతే కొంతమందిలో ఏదైతే విడిపోయేటప్పుడు కలిసేటప్పుడు అబ్నార్మల్గా విడిపోయినా అబ్నార్మల్గా కలిసినా ఇలాంటి అబ్నార్మల్ బేబీస్ తయారీ అయినప్పుడు అలాంటి బేబీస్ పెట్టినప్పుడు అతికేదానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి, అబార్ట్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇలాంటి బేబీస్ మీకు ల్యాబ్లో తెలియదా మేడం, బయట చూసినప్పుడు తెలియదా, పెట్టేటప్పుడు చూసినప్పుడు తెలియదా అంటే యూజువల్గా మనకి మార్ఫలాజికల్గా మాత్రమే మైక్రోస్కోప్లో కనిపిస్తుంది. మనం జీన్స్ని చెక్ చెయ్యం కదా. ఇప్పుడు మనల్ని ఒక పర్సన్ని చూస్తే ఇది వీళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం బయట నుంచి చూస్తే ఎలా అయితే తెలియదో, టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుందో, అలా మీ ఎంబ్రియోస్ చూసినప్పుడు కూడా వాటిలో జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా అన్నది మనకి తెలియదండి. సో రిపీటెడ్గా మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టినా ఫెయిల్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి జెనెటిక్ ఇష్యూస్ ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఫీమేల్స్లో ఏజ్ ఎక్కువగా ఉంది అంటే 35+ ఉన్నారు, 40 నియరింగ్ ఉన్నారు అంటే వీళ్ళల్లో సపోజ్ 30 years లోపల వాళ్ళకి 10 బేబీస్లో 8 బేబీస్ బాగుంటాయి, 2 బేబీస్ జెనెటికల్గా అబ్నార్మల్గా ఉంటాయి. అదే 40 years నియరింగ్ వాళ్ళకి 10 బేబీస్లో 8 బేబీస్ అబ్నార్మల్గా ఉంటాయి, 2 బేబీస్ జెనెటికల్గా నార్మల్గా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి వాళ్ళ ఎంబ్రియోస్ 8 అబ్నార్మల్ బేబీస్ ఉంటాయి కాబట్టి వీళ్ళల్లో ఎన్ని పెట్టినా కూడా సక్సెస్ రాదు, వచ్చినా కూడా అబార్షన్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. మరి ఎలా తెలుసుకోవాలి, పెట్టే కన్నా ముందే బేబీ జెనెటికల్గా బాగుందా లేదా ఎలా తెలుసుకోవాలి అని అంటే బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయిన అంటే డే 5 బేబీ ఫామ్ అయిన తర్వాత దాంట్లో నుంచి 1-2 cells లేజర్ పద్ధతిలో సెల్స్ని తీసి టెస్టింగ్కి పంపించుకొని ఆ సెల్స్ మీద పీజీటీఏ టెస్టింగ్ అంటే అడ్వాన్స్డ్ ఐవీఎఫ్
చేసి ఆ సెల్స్ని టెస్టింగ్ చేసుకొని అలాంటి బేబీ మీ బేబీ బాగుందా లేదా చెక్ చేసుకొని అలా నార్మల్ బేబీనే మనం మీ గర్భసంచిలోకి లోపలికి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువగా గమనిస్తుంటాము. 60% సక్సెస్ రేట్స్ ఎక్కువగా గమనిస్తుంటాము. ప్లస్ అబార్షన్ రిస్క్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇది రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్కి మాత్రమే కాదు, మీ ఇంట్లో ఏవైనా జెనెటికల్ ఇష్యూస్ రన్ అవుతున్నాయి, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంది, అలాంటి ప్రాబ్లం మీకు కానీ మీ బేబీస్కి కానీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉందని మీరు వర్రీ అవుతున్నప్పుడు అలాంటి స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని కూడా మనం చెక్ చేసి పీజీటీఎం అంటారండి. సో అలాంటి వంశపారంపర్యంగా వచ్చే జెనెటిక్ ఇష్యూస్ని కూడా మనం చెక్ చేసి అలాంటి ప్రాబ్లం లేని బేబీని మనం పెట్టుకున్నప్పుడు సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, అలాంటి జెనెటిక్ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉండవు, ప్లస్ అబార్షన్ రిస్క్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది మీకు అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ గురించి ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి.